సాతానంట దొంగ, వాడు అన్నిటినీ దొంగలిస్తాడంట, అన్నిటినీ దొంగలిస్తాడు. ఈవెన్ మీరు చేసే ప్రార్థనను కూడా దొంగలిస్తాడు. ఏం దొంగలిస్తాడు? మనం చేసే ప్రార్థన దొంగలిస్తాడు. ఎలానో చెప్తా, ఇది బాగా వినండి. యేసయ్యా నేను గొప్ప నవ్వాలని ఆశ ఎంతమందికి ఉంది? చెప్పండి, ఎవరికి ఉంది? అందరికి ఉందా లేదా? అన్ని విషయాల్లో ఏమవ్వాలని? గొప్పదానిగా, గొప్పవాడి కావాలని. అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఓపిక ఉన్నోనికి వర్తిస్తుంది, సహనం ఉన్నోనికి వర్తిస్తుంది. అవతల వాడు తిడితే పడేవాడే నాయకుడు అవుతాడు. ఇవన్నీ దేవుడు కల్పించిన ప్రిన్సిపల్స్. మనకు అవి ఉండవు, ప్రార్థన మాత్రమే చేస్తాం. నేను నాయకుడిగా కావాలి దేవా, నన్ను గొప్పవాణిగా చేయాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి తన జవాబు భూమి మీద విసురుతాడంట. కానీ పట్టుకునేది నువ్వు కాదు, ఆ క్యారెక్టర్స్ ఉన్నవాడు పట్టుకుంటాడు. అందరికి అర్థమవుతుంది కదా? సో వీఆర్ నాట్ రీచింగ్ ద వాట్ వీఆర్ ఆస్కింగ్ ద లార్డ్. దేవునికి ఏం ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు ఇస్తాడు, కానీ పొందుకునేది నువ్వు కాదు, వేరే వాళ్ళు. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ప్రార్థన చేయలేదని కాదు, దానికి సరిపడా గుణం లేదు, దానికి సరిపడా సద్గుణం, దానికి సరిపడా శక్తి, జ్ఞానము మనకి లేదు. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్. హల్లెలూయా. మీ ప్రార్థనలో ఫలితము మీకన్నా ఎక్కువగా అన్యులు పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఒకసారి ఆ మాట అనండి ఒకసారి. మేము చేసే ప్రార్థన ఫలితం అన్యులు పొందుకుంటున్నారు. మీకు అది గుర్తుందా? గొప్ప కార్యాలు చేయండి అని ప్రార్థన చేస్తాం. గొప్ప కార్యాలు ఎవరికి అవుతాయంటే గొప్ప మనసు ఉన్నవాడికి అవుతాయి. ఆ మనసు ఉన్నవాడు నీ పక్కనే ఉంటాడు, వాడు ప్రార్థన చేయడు, వానికి జరుగుతాయి. ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఆన్సర్ ఆఫ్ ద ప్రేయర్. దేవుడు ఇస్తున్న జవాబు యొక్క సన్నిధి నువ్వు మోస్తున్నప్పుడు జవాబులు అవతల వాడు పొందుకుంటాడు, నువ్వు సన్నిధి మాత్రమే మోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎన్నో మన ప్రార్థన ఫలితాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయండి. ఎందుకు అనంటే సద్గుణం మనకి లేదు కనుక, క్యారెక్టర్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సహనం, ప్రేమ, అవతల వాడు ఏదన్నా అన్నప్పుడు మనం ఓర్చుకునే గుణం, ఓర్చుకునే తత్వం ఎప్పుడైతే ఒక మానవుడికి ఎప్పుడైతే మనకు కలిగిస్తాడో, దేవుడు కలిగిస్తాడా లేకపోతే మనం కలిగించుకుంటామనేది పక్కన పెడితే, ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉంటాయో రాజులు మీకు ఆకర్షించబడతారు, గొప్ప గొప్ప నాయకులు మీకు ఆకర్షించబడతారు. దేవుడు ఆశీర్వదించే ప్రతి ఆశీర్వాదం నీకు ఆకర్షించబడతారు. యేసుక్రీస్తు ప్రభుకు బహుమానం చెప్పుకుంటూ ఏమంటాడంటే, వారి వారి యొక్క సామర్థ్యము చొప్పున వాళ్ళకేమి ఇస్తాడంట? తలాంతులు ఇస్తాడు. సో తలాంతు ఇచ్చేది మనిషికా సామర్థ్యానికా? మనిషికి కాదు. ఎవరికి ఇస్తున్నాడు? సామర్థ్యానికి. అది ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. హల్లెలూయా. సామర్థ్యము లేకపోతే తలాంతు రాదు. దేవుడు మానవుడికి తలాంతులు ఇవ్వడు, సామర్థ్యానికి ఇస్తాడు. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంటే తలాంతు నీ వశంలో ఉంటాడు. అది ఏ ఆశీర్వాదమైనా సరే.